దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు ప్రభు యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకున్నప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ విషయాలు అంటే అపవాది ఇష్టాలు. ఈరోజు వాక్యము అపవాది ఇష్టాలు. ఈ లోకంలో బ్రతుకుతున్న మన జీవితాల్లో అనేక సార్లు మనము అపవాది ఇష్టాలని జరిగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని యొక్క ఇష్టాన్ని జరిగిస్తూ ఉంటాం. దేవుని యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఉండేది అపవాది యొక్క ఇష్టాలు. దేవునికి అపవాదికి ఇష్టాలు ఒకేలా ఉండవు. దేవుని యొక్క ఇష్టాలు వేరేగా ఉంటే అపవాది యొక్క ఇష్టాలు దానికి వ్యతిరేకంగా ఉంటుంది. మానవులైన మన జీవితాల్లో మనం బ్రతికే ఈ బ్రతుకులో మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తూ ఉంటాం. మనకి ఇష్టం లేనిది వదిలేసుకుంటూ ఉంటాం. ఏరా బాబు ఏం చేస్తున్నావంటే, ఇది నా ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నాకు ఇష్టం వచ్చిందే నేను చేస్తాను, నాకేదైతే ఇష్టమో అదే నేను చదువుకుంటాను, నాకు ఇష్టం వస్తేనే నేను పలానా దగ్గరికి వెళ్తాను, నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళను. దేవుని యొక్క ఇష్టం, మానవుల యొక్క ఇష్టం, అలాగే సాతాను యొక్క ఇష్టం ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఒక మనిషి జీవితంలో ఇష్టం అనేది లేకుండా ఏ మనుష్యుడు కూడా బ్రతకడం చాలా కష్టం. తనకి ఇష్టమైతేనే, తనకి ఇష్టం లేకపోతే ఏం చేయలేడు. తనకి ఏంటి ఇష్టం? ప్రతి విషయంలో ఇష్టపడేవి ఉంటేనే, ఒకవేళ మాటలో కావచ్చు, పనిలో కావచ్చు, చేతలో కావచ్చు, చదువులో కావచ్చు, లేకపోతే ప్రయాణాల్లో కావచ్చు, లేకపోతే తినే ఆహారంలో కావచ్చు, అనేక సార్లు ప్రతి విషయంలో మనిషి పడుకొని లేచింది మొదలుకొని తన యొక్క పనులు ముగించుకొని రాత్రి పడుకొని నిద్రపోయేదాకా తన ఇష్టాన్ని నెరవేర్చుకొని పోతూ ఉంటాడు. ఈ ఇష్టాల్లో అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది తినాలి, ఇది తినాలి, అది ఎక్కాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ సంతోషించాలి, హ్యాపీగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అంటే ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఇష్టాల్లో ఆధారపడి ఉన్నాయి. ఒక మనిషి ఆనందంగా ఉండాలన్నా, ఒక మనిషి సంతోషంగా ఉండాలన్నా ఎక్కడ ఆధారపడి ఉందంటే తన ఇష్టంలో ఆధారపడి ఉంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉన్నాయి. ఇష్టం అంటే దాన్ని ఇష్టపడ్డా, ఇది నాకు బాగుంటది, ఇది నాకు కరెక్ట్ అయినది, ఇది చాలా బాగుంది, నాకు ఇది కావాలి అనేదే ఇష్టం. అయితే ఈ ఇష్టాల్లో దేవుని దగ్గర నుండి కొన్ని తీసుకుంటాం, కొన్ని అపవాది క్రియలు కూడా, అపవాది ఇష్టాలు కూడా మానవ జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. అయితే ఇలా పోతున్న కాలము, ఇలా రోజులు గడుస్తున్న కాలంలో ఈ ఇష్టాలు, దేవుని ఇష్టం, అపవాది ఇష్టం, ఈ అపవాది అంటే సాతాను, ఈ సాతాను యొక్క ఇష్టం రెండు మన మధ్య ఉంచబడి ఉన్నాయి. ఈ రెండు నువ్వు దేవునికి నమ్మకున్నవాడైతే దేవుని యొక్క ఇష్టం ఏంటి, దేవుడు ఎలా ఉండమన్నాడు, ఏం చెయ్యాలన్నాడు, ఏ రీతిగా నడవమన్నాడు, ఎలా బ్రతకాలన్నాడు, ఎలాగ ప్రవర్తించాలన్నాడు, అది నెరవేర్చేది అది మన ఇష్టమై ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఉండేవన్నీ అపవాది యొక్క ఇష్టాలు, అదే సాతాను యొక్క ఇష్టాలు. అవి ప్రభువు ఇలా బ్రతకండి అన్నప్పుడు ఆ బ్రతకకుండా వేరేగా బ్రతికితే అది అపవాది యొక్క ఇష్టాలు అవుతాయి. ఆ విషయంలో మనము ప్రభు యొక్క
వాక్యాన్ని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక ఇష్టాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంకోసారి చదువుదాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అంటే ఇక్కడ ఏంటి? చింతపడేలా చేస్తున్నాడు ప్రభు అంటున్న మాటలు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే ప్రభు వాక్యము మనల్ని బోధిస్తూ ఉంది. మరి ఏంటి ఇక్కడ వాక్యం ఏమంటుంది? చింతపడకండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ఎప్పుడు ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా, ఏంటి చెయ్యాలా, ఎలా ఉండాలి, అవే ఆ ఆలోచనలతో పడిపోతూ ఉంటారు. ఈరోజు ఏం తినాలి, ఈరోజు పిల్లల్ని ఎలా సంతోషపరచాలి, ఈరోజు పిల్లల్ని ఎలా నేను పోషించగలుగుతాను, ఈరోజు బట్టలు లేవు, సరైన ఇల్లు లేదు, ఇవన్నీ చింత పట్టేస్తా ఉంటది. ఇది ఎవరు చేస్తున్నది చింత? అపవాది ఇష్టాలవి. అపవాది చింతించేలా చేస్తూ ఉన్నాడు. ఏంటి తెలుసా? ఈరోజు ఇదిగో ఫలానది లేదు, ఫలానది లేదు, అది కావాలి, ఇది కావాలి, నీకు లేదే అంటాడు. ప్రభు వాక్యం ఏమంటుంది? నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ప్రభు చెప్తున్న మాటలకి మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రభు ఏమన్నారు అక్కడ? నీ చింత యావత్తు నా మీద వేయి అంటున్నాడు ప్రభు. మనం ఏం చేస్తూ ఉన్నాము? చింతిస్తూ, ఆలోచిస్తూ, చింతపడుతూ, బాధపడుతూ, అనారోగ్యం అయిపోయి, కృంగిపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఏమన్నాడంటే నా మీద వేయు అన్నాడు. ప్రభు దగ్గరికి చింత యావత్తు వేసేయాల. ప్రభు ఫలానది కావాలి, ప్రభు ఈ బాధ్యత నాకుంది, నేను చేయలేకపోతున్నాను, ఇది నువ్వు చేయి ప్రభు, ఫలానది నాకు కావాలి ప్రభు, నా కుటుంబాన్ని ఇలా పోషించాలి ప్రభు, నాకు పిల్లలకి ఇలా చూడాలి ప్రభు అని ఆ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ప్రభు మీదకి వేసేయాలి. రెండవదిగా, సమయమును వృధా చేయడానికి అపవాది ప్రతి మనుష్యుని దగ్గర తన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. సమయమును వృధా చేయడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. మీరు సమయాన్ని పోనివ్వకూడదు, దాన్ని వినియోగించుకోవాలి. ఆ సమయాన్ని ఎలాగా వినియోగించుకోవాలి? మరి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? సెల్ ఫోన్లు కదా. ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి అంటే, చేతిలో ఉంది అంటే సమస్తాన్ని మర్చిపోతారు. సమయం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. ప్రపంచం అంతా సెల్ ఫోన్లో ఉండడం వల్ల ఆ ఫోన్లోని ఎడిక్ట్ అయిపోయి ఆ జరగబోయే పనులు, తన ద్వారా జరిగేవి అన్ని ఏమైపోతున్నాయి అంటే ఆగిపోతూ ఉన్నాయి. భారము కలిగిన వారు, ప్రణాళికలు కలిగిన వారు, మంచి జీవితంలో మంచి చేయాలన్నవారు, మేలు చేయాలన్నవారు అనేక మంది ఏమైపోయారు తెలుసా? సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేయక అవి వాయిదాలు పడిపోతూ ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇక్కడ దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోమన్నాడు. సద్వినియోగము చేసుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. సమయాన్ని, సమయం వెళ్ళిపోతే తిరిగి రాదు.
ఆ సమయాన్ని మళ్ళీ మనం చూడలేము. సమయము చాలా విలువైనది. సమయము ఉండగానే మన యొక్క పనులు అయిపోతూ ఉండాలి. ఈ సెల్ ఫోన్ల ద్వారా చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. రెండవది టీవీలు వేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. వారు చేయవలసిన బాధ్యతలు, వారు చేయవలసిన పనులు, వారికున్న బాధ్యతలన్నీ మర్చిపోయి వాటి మీద పడిపోతూ ఉన్నారు. ఇంకొందరు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారికి ఇష్టమైన ఆ యొక్క సంతోషాన్ని పొందడం కోసం లోకంలో పరుగులు ఎత్తి లోకం వైపు తిరిగిపోయి వారి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. చూడండి పిల్లారా, ఎంతమంది వారి జీవితంలో వస్తున్న సమయాన్ని వృధా చేసుకొని జీవితంలో మనశ్శాంతి లేని వారిగా ఉన్నారు. వారు పొందవలసిన ఫలాన్ని పొందుకోలేకపోతున్నారు. వారు ఏ లాభాన్ని అయితే పొందుకోవాలనుకున్నారో ఆ లాభాన్ని పొందుకోలేకపోతున్నారు. వారి యొక్క కష్టార్జితాన్ని కూడా వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఈ సమయము అపవాది తన ఇష్టాన్ని జరిగిస్తున్నాడు. ఇక్కడ ఆ సమయంలో నువ్వు ఇదిగో ఇక్కడ ఉండు, డీజే సాంగ్స్ వేసుకొని ఎంతో మంది ఎవరి బిడ్డలు ఆ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆ యొక్క సమయంలో వారు ఆనందంలో మునిగిపోయి తేలిపోయి బలహీనులైపోయి హార్ట్ అటాక్ వచ్చి ఎంతో మంది ఏమైపోయారు తెలుసండి, చనిపోయిన వారు ఉన్నారు. ఎంతో మంది తొక్కిసెట్లాటలో, ఎంతో మంది కొట్లాటకి త్రాగుడికి వెళ్ళి మత్తులైపోయి ఆనందంలో సంతోషంలో మునిగిపోయి ఎవరిని ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎవరు బ్రతికి బయటపడతారో, ఎవరు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. చూడండి, లోక ఆనందం, ఈ లోకంలో ఆనందం కోసం, సంతోషం కోసం ఆ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. ఆ సమయం కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు, ఆ సమయం పిల్లల్ని విడిచిపెడుతున్నారు, ఆ సమయం తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు, ఆ సమయం అనేక మంది ఆ సమయాన్ని వృధా చేసుకొని ఈరోజు ఏమైపోతున్నారంటే నష్టాన్ని తెచ్చుకుంటున్నారు, దుఃఖాన్ని తెచ్చుకుంటున్నారు, బాధల్ని తెచ్చుకుంటూ ఉన్నారు. చూడండి, ఎన్నోసార్లు మన జీవితంలోనే మన కళ్ళెదురుగానే ఎవరి పిల్లలు చదువుకోకుండా ఆ సెల్ ఫోన్లో పడిపోయి ఆ సినిమా శిఖార్లకు వెళ్ళిపోయి వారికి ఇష్టం వచ్చిన విహార యాత్రలకు వెళ్ళిపోయి వారు చదువుల్ని పాడు చేసుకొని పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఏమైపోతున్నారంటే ప్రాణాలు విడిచిపెట్టేస్తూ ఉన్నారు, హత్యకు గురైపోతూ ఉన్నారు. అనేక మంది హత్యలు చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది ఈ జీవితం ఎందుకు భయపడిపోయి తల్లిదండ్రులు ఏమైనా అంటారేమో అని ఈ పిల్లలు ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఏమైపోతున్నారంటే చనిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సమయం నువ్వు ఎలా వినియోగించుకుంటూ ఉన్నావు? నీ సమయాన్ని నీ కుటుంబానికి ఇవ్వగలుగుతున్నావా? ఆ సమయాన్ని నీ భార్యకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఆ సమయాన్ని నీ తల్లిదండ్రులు నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావా? లేకపోతే నీకు ఇష్టమైన రీతిలో నువ్వు ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు సమయాన్ని నువ్వు ఎలా కేటాయించుకుంటున్నావు? సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. ప్రభు వాక్యం చదవడానికి సమయం ఉండదు, చాలా మందికి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, పాటలు పాడడానికి సమయం ఉండదు, ఆరాధన చేయడానికి సమయం ఉండదు, ప్రభువుతో గడపడానికి సమయం ఉండదు. బీజీ 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 బీజీ. ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటికి రాగానే ఎవరి బిజీలో వారే ఉండిపోతూ ఉన్నారు. వారి సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. పోనీ వారి సమయంలో వారు చేస్తున్న దాంట్లో వారికి సంతోషం ఉందా?
లేకపోతే వారు చేసిన దాంట్లో ఆ సమయాన్ని వారు వృధాగా చేసిన సమయంలో వారికి ఏమైనా లాభం ఉందా అని చూస్తే ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అపవాది ఇష్టాలు, అపవాది చేసేవారు ఇదిగో ఇక్కడికి రా, అక్కడ ఆనందం ఉంది, సంతోషం ఉంది, రా అంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవి కావు. దేవుని యొక్క ఇష్టం ఏంటి? సమయాన్ని పోనీయకుండా దాన్ని వినియోగించుకోవడం. ఆ సమయాన్ని తను ఏ రీతిగా అయితే తను పోగొట్టుకుంటున్నాడో ఆ పోగొట్టుకున్న సమయంలో తనకేమొస్తుంది అంటే నష్టమే వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకో వాక్యానికి మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనంలో కపటమును దుర్మార్గతను కలిగి జీవించడం అనేది మనం చూస్తాం. అక్కడ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనంలో అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇక్కడ చూసినప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. పౌలు ఆ యొక్క అబద్ధ ప్రవక్త అక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అపవాది ఆటంకంగా నిలబడతాడు. అపవాది ఆ యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క కార్యం అక్కడ చేయకుండా అక్కడ అడ్డుపడిన వానితో ఇక్కడ మాట్లాడతాడు పౌలు. ఏమని అంటే, కపటమును చూడండి, కపటముతోను అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. అతను ఎలాంటి వాడంట? కపటమైన మనుష్యు. ఇటు బాగుపడిపోతాడు, వీడికి అన్ని తెలిసిపోతాయి, ఇంకా దేవుని వాక్యములు ఏముందో దాని మర్మం తెలుసుకుంటాడు ఇక అని అపవాది కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అంటాడు. ఇక్కడ సమస్త దుర్మార్గముతో నిండిపోయి ఉన్నాడు వీడు. అపవాది కుమారుడా అంటున్నాడు. సమస్త నీతికి విరోధి, సమస్త నీతికి విరోధి. ఇక్కడ ప్రభు వాక్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో, ప్రభు యొక్క స్వార్థని ఎవరైతే అడ్డగిస్తారో, మంచి మాటల్ని ఎవరైతే వినకుండా చేస్తారో, మంచి నేర్చుకునే వారిని ఎవరైతే చెరిపేస్తారో, ఎవరైతే వారిని పాడు చేస్తారో, వాళ్ళు అలాంటి వాళ్ళంట వారు అపవాది సంబంధులు. వారు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మంచి లేదు. మంచిగా బ్రతుకుతున్న వాడిని కపటముతో సమస్త దుర్మార్గముతో వారిని ఏం చేస్తారంటే పాడు చేస్తూ ఉంటారు. మేలు జరిగేదాన్ని ఏం చేస్తారంటే వారు చెరిపేస్తూ ఉంటారు. ఒకడు మంచిగా బ్రతుకుతే చూడలేరు, మంచిగా జీవిస్తే చూడలేరు వీరు. ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే వాడిని నీతికి విరోధి, సమస్త నీతికి విరోధి అయిన అపవాది ఏం చేస్తాడంటే మంచి చెయ్యకుండా ఆపేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నీ జీవితంలో, ప్రభువుతో జీవిస్తున్న నీ జీవితంలో, నీతిగా బ్రతుకుతున్న నీవు, సమస్త దుర్నీతిని విసర్జించిన నీవు, దేవునికి లోబడుతూ దేవుని మాటలకు విధేయత కలిగి ప్రభువు చెప్పినట్టుగా జీవించి మంచి మారు మనస్సులోనికి వచ్చి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్న నీ జీవితంలో అపవాదికి నువ్వు చోటిస్తే, అపవాదిని నువ్వు సమయం అపవాది చేతిలో పెడితే ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెరిపేస్తాడు. జాగ్రత్త. సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అంటున్నాడు. వాడు మానడు. మంచి జరుగుతున్న దాంట్లో చెడు చేయడానికి వస్తూ ఉంటాడు అపవాది. మంచి కార్యాన్ని పాడు చేయడానికి వస్తూ ఉంటాడు అపవాది. ఎలాగొస్తాడు? మనుషుల లోపలికి వస్తాడు వాడు.
చాలా మంది ప్రభు యొక్క బిడ్డల్ని ఆటంకపరచడానికి వస్తూ ఉంటారు, సువార్త పనులు ఆటంకపరచడానికి వస్తారు. ఈరోజు ఆరాధనకు వెళుతూ ఉన్న వాడిని ఆటంకపరచడానికి వస్తారు. ఫోన్ చేస్తారు, ఇదిగో పలానా సినిమా వచ్చింది రాయవుతామని. ఏది దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆరాధనకి వెళ్ళిపోయి ప్రభువుని స్తుతిస్తాడు అని ఆ స్నేహితుల్లో అపవాది దూరి ఏం చేస్తాడంటే, ఒరే పలానా దగ్గరున్న నిన్ను టికెట్ తీస్తాను రా, వెళ్ళిపోతాం సినిమాకి. చూసారా, ఇదిగో పలానా దగ్గర పని ఉంది, ఈరోజు 500 ఇస్తారంటారు రా వెళ్తాం, ఈరోజే ఉంటుందా పని అంటారు. ఈరోజు లాభం వస్తుంది అని కొద్దిమంది చెప్పడానికి వస్తూ ఉంటారు. ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే, పలానది ఇదిగో ఈ రోజే మనకు చాలా బాగుంటది రా వెళ్తాం, సంతోషంగా తిరిగి పోతాం విహారయాత్రలకు వెళ్ళి. దేవుని బిడ్డలారా, అనేక మంది ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ వాళ్ళు ఆ మంచిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆరాధనకు డిస్టర్బెన్స్ గా నిలబడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు వాక్యం వినడానికి వెళుతూ ఉన్న వారిని ఫోన్లతో రారా అని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్త, అపవాది అక్కడ ఏం చేస్తున్నాడంటే కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడుగా, అపవాది కుమారుడుగా ఏం చేస్తున్నాడంటే సమస్త నీతికి విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ అంటున్నాడు పౌలు. దేవుని బిడ్డలారా, వీళ్ళ అపవాది సంబంధులు ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలకి చెడగొట్టడానికే వస్తూ ఉంటారు, తిన్నని మార్గములు చెడగొట్టడానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి అది అక్కడికి వెళ్ళకు, ఇదిగో ఇది ఉంది అది ఉంది, ఇలా రా అలా చేయి, ఇదిగో ఇది డబ్బులు చూపిస్తా ఉంటారు. అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఇది అపవాది క్రియలు, అపవాది చేస్తున్నది ఇది అని వెంటనే దాన్ని ఏం చేయాలంటే వినకుండా ప్రభు వైపుకు తిరిగి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా మనం చూసినప్పుడు భక్తులను భ్రమపరుస్తూ ఉంటాడు, భక్తులను భ్రమపరిచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏ వాక్యం ఇక్కడ అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు వేషము ధరించుకొనుచున్నాడు. భ్రమపరచడంలో అమ్మో ఇవి జరుగుతున్నాయా, అమ్మో భ్రమపరుస్తూ ఉన్నాడు. వెలుగు ఇక్కడ ఏం చేస్తున్నాడు అపవాది? వెలుగు వేషము ధరించుకొనుచున్నాడు. ఇక్కడ వేషాన్ని వేసుకుంటున్నాడు. అక్కడ తానే శక్తి గలవాడని ఏమవుతున్నాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. దుష్టుడు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనిషిని ఏం చేస్తాడంటే భ్రమపరుస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యంలో ముందే సెలవిచ్చింది ఏంటి అంటే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు వేషము ధరించుకొనుచున్నాడు, వెలుగు వేషాన్ని ధరించుకుంటున్నాడు. సాతాను చాలా కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి, ఈరోజు ఎంతో మంది మోసపోయారు. సాతాను యొక్క బోధలు పలానా ఇవి చేయాలి అంటూ ఉంటారు చాలా మంది. ఈ బోధలోనే ఈ వాక్యాన్ని ఏం చేస్తారంటే తమకు అనుకూలంగా మార్చుకుంటూ చాలా మంది బోధిస్తూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త, అబద్ధ బోధకులు వస్తారు. ప్రభువు ముందే చెప్పేశారు, వీరు మిమ్మల్ని భ్రమపరుస్తారు, వీరు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు, ఎన్నో వారు మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, మరి జాగ్రత్తగా ఉండండి అన్నాడు ప్రభు.
రుజు, నేనే దేవుడిని, నా మాటలు నిజమైనవి, నా మాటలు మంచివి. చూసారండి, చాలా మంది ఉన్నారు మన కళ్ళెదురుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. భ్రమపరుస్తూ ఉన్నాయి. నన్ను నమ్ముకుంటే మీకు ముక్తి కలుగుతుంది, ముక్తి దొరుకుతుంది, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు నన్ను వెంబడించండి. ఏంటి లేవనుకుంటున్నారా? చూడండి, వార్తల్లో, యూట్యూబ్లో, టీవీల్లో, ఇంకా వాటి అందే మనసు ఉంచుతూ ఉంటారు చాలా మంది. వారి కొరకే ఎప్పుడు చూసినా వారి కొరకు చూపిస్తూ ఉంటారు. ప్రభు చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే మిమ్మల్ని భ్రమపరుస్తారు వారు. దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మనం భ్రమపడిపోయి మనం వెళ్ళకుండా ఉండడమే ప్రభు ఇష్టం. వెలుగు వేసుకుంటాడు అపవాది. వారి మాటలతో పడిస్తూ ఉంటారు. వారి యొక్క ఏం చేస్తారంటే ఇష్టాన్ని జరిగిస్తూ ఉంటారు. అక్కడ ఈ మధ్య చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు. వారిని ప్రభు ఏమన్నాడంటే నమ్మొద్దు, నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండు, ఇదిగో నేనే క్రీస్తునని చెప్పడానికి వస్తారు, నేనే ఇదిగో అనేసి వచ్చినప్పుడు నువ్వు నమ్మకు. ప్రభు అన్నాడు ఏంటి తెలుసా? నేను దొంగ వలె వస్తానన్నాడు ప్రభు. ఏ గడియో ఏ చామో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎవరికి చెప్పలేదు ఆయన వస్తానని. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మితే, ప్రభు వాక్యాన్ని నమ్మితే నువ్వు ఈరోజు ఎంతమంది నేను క్రీస్తుని వచ్చిన వారిని నువ్వేం చేస్తావంటే వారిని పక్కనుంచేస్తావు. నువ్వు ఈరోజు మహత్కార్యాల కోసం, ఈరోజు అద్భుతాల కోసం, ఈరోజు సూచక క్రియల కోసం, ఈరోజు బాగుపడాలని, ఈరోజు ఆశీర్వదించబడాలని, ఈరోజు లాభం కావాలని ఏం చేస్తున్నారంటే వారి వెనకల పరిగెడుతూ ఉన్నారు జనాలు. ఏంటి వారు ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నారు. ఏంటి దేవుడు అన్నాడా? అలాగా చెప్పలేదు దేవుడు ఆ రీతిగా. ఎంతో మంది పిల్లలు లేకపోతే కడుపులను తన్నించుకునే వాళ్ళు ఉన్నారు. వారందరూ పడుకొని వారు వచ్చి మడుతూ ఉంటే ఏంటి వారు ఏది తాగమన్నా తాగేస్తూ ఉన్నారు. ఈరోజు నేను విమర్శించటం లేదండి. ఈరోజు ఏంటి డాక్టర్ మాటలు కాదని, దేవుని మాటకు కాదు అని, నీ జీవితంలో ఏమైపోతానో అని, నీ జీవితంలో లాభం వస్తుందా లేదా అని, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావా లేదా అని, నీ ఇంట్లో లక్ష్మి వస్తుందో లేదు అని నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈరోజు అనేక మంది ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? పనికి రాని వాటి కోసం పరుగులెడుతూ ఉన్నారు. ఒక మనిషి మానవత్వం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇది మంచా చెడ్డ ఆలోచిస్తాడు. ప్రతి వారిని నమ్మేస్తున్నారు ఈ రోజుల్లో. ఏంటి నవమాసాలు మోసి కానీ పెంచిన నీ తల్లిని నువ్వు సన్మానించవు గాని, నీ తండ్రి కష్టపడి చెమటూర్చి నిన్ను పెంచుతా నీ తండ్రి నిన్ను సన్మానించవు గాని, ఎవడో దిక్కు మొక్కు లేని వాడు వచ్చి చెప్పినప్పుడు వాని మాటలు విని వెళ్ళిపోతున్నారు. చాలా మంది వెళ్ళిపోతున్నారు ఈరోజు. చాలా మంది ఏంటి ఈ నీళ్లు తాగండి, ఆ నీళ్లు తాగండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఏమీ లేవు. శుద్ధ వేస్ట్. అవన్నీ వేస్ట్ అండి. అవన్నీ వేస్ట్. ఒక అవయవం పోతుందంటే, ఒక కాలు విరిగిపోతూ ఉందంటే డాక్టర్ ఇంకో కాలు అమరుస్తాడు. అక్కడ ఒక చెయ్యి విరిగిందంటే చెయ్యిని ఒక లబ్బరు చెయ్యో లేకపోతే రాడుతోనో దేనితోనో చేస్తారు. కానీ ఆ మనుషులు చెయ్యగలుగుతారా? నీలాంటి మనుష్యుడే వారు. నీలో లేని శక్తి వానిలో ఎలాగొచ్చింది? ఏ రోజైనా ఆలోచించారా? భ్రమపరుస్తున్నాడు అపవాది. ఎన్ని భయంకరమైన క్రియలు, భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
నువ్వేమో భక్తిగా బతికి, నువ్వేమో నీతిగా ఉండి, నువ్వేమో మంచిగా ఉండి, నువ్వేమో మంచి నీతిని పాటించి ఒక మనిషి ఏ విధంగా ఉండాలో నేర్చుకున్నా నువ్వేం చేస్తున్నావు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో నేను దేవుణ్ణి, ఇదిగో నేను మహత్కార్యాలు చేస్తాను అన్న వాడి దగ్గరికి పారిపోతున్నావు. ప్రభు చెప్తూ ఉన్న మాటలు వాక్యం ముందే సెలవిచ్చింది, భ్రమపరుస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చే వారందరినీ తన వైపుకు లాక్కుని పోతూ ఉన్నాడు. చూడండి చూడండి పిల్లారా, ఇక్కడ సాతానుడు భ్రమపరిచేవి అవి. నిన్ను ఏం చేస్తున్నాడంటే, మంచి చెయ్యకుండా నువ్వు దేవుని దగ్గర ఉండకుండా అపవాది తను లాగేసుకుంటూ ఉన్నాడు. అపవాది లోకం పాడైపోయింది. లోకంలో మనుషులందరూ పాడైపోయారు. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు దిగజారిపోయారు మానవులు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితిలో ఉన్నారు మానవులు. ప్రతి దానిని నమ్మేయడమే. ఏంటి చూడండి, ఈరోజు నువ్వే బాగున్నావు. నువ్వు దేన్నైతే చూస్తున్నావో, నిన్నెవరైతే భ్రమపరుస్తున్నారో వారు నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు. నువ్వు గమనించారా ఏ రోజైనా? నువ్వేమో మంచిగా బట్టలు వేసుకుంటావు, మంచి తిండి తింటావు, ఏ ఆహారం తినాలి, ఏది ఆరోగ్యానికి మంచిది, ఏది ఆరోగ్యానికి పాడు చేసేవి, ఎలా నేను బ్రతకాలి, ఏది నేను నా శరీరంలో ఏది మంచిది అని నువ్వు తెలుసుకున్నా. నువ్వు జ్ఞానవంతుడైన నీవు, మంచి చెడులు తెలుసుకున్న నీవు ఏమైపోతున్నావు తెలుసా? వారిని చూసి ఏమైతే సరెండర్ అయిపోతున్నావు. అక్కడికి వెళ్ళి భ్రమపరుస్తున్నాడు అపవాది. జాగ్రత్త, వాటిని నువ్వు నమ్మకు అంటున్నాడు. వాటి దగ్గరికి వెళ్ళకు అంటున్నాడు ప్రభు. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఎవరిని నమ్ముతున్నావు ఈరోజు? ఎవరి మాటలోనే నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు ఈరోజు? ఇక్కడ వాక్యం ఏమంది? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు వేషము ధరించుకొనిచున్నాడు. సాతాను అండి, దేవుడైతే కాదు, దేవుడైతే కాదు. దేవుడు ఎప్పుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుడు ఎప్పుడు ఆరాధింపబడుచున్నవాడాయన. దేవుడు ఎప్పుడు దేవుడుగానే ఉంటాడు. కానీ రెండో వేషం వేసుకుని భూలోకానికి రాడండి దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభు శిష్యులతో కొన్నిసార్లు మాట్లాడే మాటలు, బీదవారు మీ మధ్యనే ఉన్నారు, వారిని మీరు మేలు చేసినప్పుడు, వారికి మీరు ఆహారం ఇచ్చినప్పుడు, వారికి మీరు వస్త్రములు ఇచ్చినప్పుడు, బాగులేని వారికి నువ్వు వెళ్ళి పరామర్శించినప్పుడు నాకు మీరు చేసినట్టు అంటున్నాడు ప్రభు. ఈరోజు ఎవరిని నువ్వు నమ్ముతున్నావు? ఏంటి దేవుడు వారిని ఏం చేయమన్నాడు? నీ చేతనైతే వారికి సాయం చేయమన్నాడు, ఆహారం పెట్టమన్నాడు, వారికి నువ్వు పరామర్శించు అన్నాడు. వారు అనారోగ్యంతో ఉంటే వారికి మందులు ఇచ్చి బాగు చేయమన్నాడు. కానీ మతి స్థిమితం లేని వారిని, వారు ఒక మనిషిగా ఉండడం మానేసి వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వచ్చి ప్రవర్తించి వారిని నమ్ముతావు నువ్వు? నీకు దేవుడు ఇచ్చాడు కదా బుద్ధి, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా. నీ కన్నా దిగజారిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వారి మాటలు నమ్ముతావేంటి నువ్వు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఏం చేయాలంటే, ప్రభు చెప్తున్నట్టుగా అది భ్రమపరిచే సాతానుడు కార్యాలు అవి అని నువ్వేమవ్వాలంటే ప్రభు ఎత్తుకు నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. ఐదవదిగా, దేవుని ఎదుట భక్తులపై నేరములు మోపువాడు అపవాది. దేవుని ఎదుట భక్తులపై నేరాలు మోపుతాడు. చూసారా, నేరాలు మోపుతాడు అపవాది. అక్కడ
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనములో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో, మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సరండి, ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథం. అది ఇక్కడ నేరము మోపేవాడు త్రోయబడి ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు? వాడు ఈ భూమిలో ఉన్నాడు. వాడు పరలోకము నుండి త్రోయపెట్టాడు, ఇక్కడ క్రింద వచ్చి పడ్డాడు. దేవుడు వాడిని త్రోసేసాడు వారిని. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇక్కడ నేరము మోపడానికి వెళ్తాడు దేవుని దగ్గర. దేవుని ఎదుట ఏం చేస్తాడంట? భక్తుల మీద నేరము మోపుతాడు. ఇక్కడ చూసారండి, దేవుని బిడ్డవైన నీ కోసం, నా కోసం, భక్తి జీవితంలో ఉన్న వారి కోసం అపవాది ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళి నేరాన్ని మోపుతాడు. ఎంతమంది జీవితంలో ఈ నేరాల్ని మోపిన వాళ్ళు ఉన్నారు. ఈ నేరాలు మోపి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. అనేక మంది కుటుంబాల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. అనేక మంది బాధపడిన వారు ఉన్నారు. ఇది ఎవరు జరిగిస్తున్న కార్యాలు ఇవి? అపవాది దేవుని ఎదుట వెళ్ళి ఒక భక్తుని మీద నేరం మోపుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అన్నాడు, యోబు ఊరికనే భక్తి గలవాడయ్యాడా? యోబుకు నువ్వు సమస్తాన్ని ఇచ్చావు కదా, యోబు ఇంటి చుట్టూ కంచి వేసావు కదా, అందుకే నీ యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నాకు అధికారం ఇవ్వు, ఇప్పుడు నాకు యోబును అప్పగించు, నేను అక్కడ చేసిన కార్యాలను బట్టి నిన్ను దూషిస్తాడు అంటున్నాడు అక్కడ. ఏంటి, అవునా కదా? అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ముందే మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటిది? దేవుని ఎదుట భక్తులపై నేరములు మోపువాడు అతను సాతానుడు. నేరాలు ఈరోజు ఎంతో మంది సేవకులపై నేరాలు మోపిన వారు ఉన్నారు. అపవాది ఎవరెవరి దగ్గర తూరుతాడో, ఎవరిని రెచ్చగొడతాడో, ఎవరిని భక్తులపై పంపిస్తాడో అది మనము తెలుసుకోవాలి. మనం కొన్నిసార్లు శోధించబడతా ఉంటాం. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలు చూసినప్పుడు, భక్తుల యొక్క జీవిత కథలు విన్నప్పుడు, కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు చాలా మందికి నేరం చేసినోడు, దొంగ, మోసగాడు, భక్తులపై నేరాలు మోపుతున్నాడు దుష్టుడు, అపవాది. నీ జీవితంలో కూడా నేరం మోపుతున్నారా? నువ్వు చెయ్యని దానికి నేరాల వరిన మోపేరా? ఏంటి? దూషకుడు, దొంగ, వ్యభిచారి, దుర్మార్గుడు, ఇలాంటోడు అలాంటోడు అనే మాటలు వస్తూ ఉన్నాయి అంటే అది ఎవరి దగ్గర నుండి వస్తుంది? అపవాది యొద్ద నుండి వస్తుంది. మనం బాధపడకూడదండి దేవుని బిడ్డలు. ప్రభువుకి తెలుసు మనం ఎలా ఉంటున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో. నీ సొంత జనాంగమే అవ్వచ్చు, నీ సొంత వారి కావచ్చు నిన్ను దూషించడం, నీ స్నేహితులు కావచ్చు నేరం మోపడం, నీ పక్కనున్న నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు నేరాలు మోపడం. అపవాది ఎవరి దగ్గర నుండి ఎవరి దగ్గరికి దూరి ఎవరిని ఎలా రెచ్చగొడతాడో మనం తెలుసుకోవాలండి. ఈరోజు ఇక్కడ వాక్యము మనకు ఖండితంగా చెబుతూ ఉంది. ఇక్కడ చూడండి, వాడు ఎక్కడ త్రోయబడి ఉన్నాడు? ఈ భూలోకంలో త్రోయబడి
మనుష్యుల మధ్య సంచారము చేస్తూ మనుషుల్ని లాగేసుకొని మనుషుల్ని పట్టుకొని వారిని మన మీదికి పంపిస్తూ ఉన్నాడు. చూసారా? క్రైస్తవులపై ఎన్నో దాడులు, సేవకులపై ఎన్నో నేరములు, ఒక సువర్తికుడిపై ఎన్నో నేరములు, భక్తి గల కుటుంబంపై ఎన్నో నేరములు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది అపవాది యొక్క ఇష్టాలివి. ఆరవదిగా భక్తులపై బలహీన స్థితిని గూర్చి దేవుని ఎదుట ఫిర్యాదు చేయడం. భక్తుల యొక్క బలహీన స్థితిని కూర్చి దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అదిగో నీ కుమారుడు ఏం చేస్తున్నాడు చూడు, పలానా వాడు ఏం చేస్తున్నాడు చూడు, చర్చికి వెళ్తాడు, వాక్యం చదువుతాడు, వాక్యం నడుస్తానంటాడు, పాటలు పాడతాడు, ఆరాధన చేస్తాడు, సువార్త చేస్తున్నాడు, నేను క్రైస్తవుని అనుకుంటున్నాడు, ఇదిగో చూడు ఏం చేస్తున్నాడో ఫిర్యాదు చేస్తాడు అపవాది. ఇక్కడ చూసారండి, జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువునప్పుడు, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడి ఉండుటయు అతడు నాకు కనుపరచెను. జకరియా చెప్తున్న మాట. జకరియాకి కనిపించింది ప్రత్యక్షత. ఏంటి ఇక్కడ? యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు. ప్రధాన యాజకుడు ఎవరు? యెహోషువ. ఎక్కడ నిలబడి ఉన్నాడు? యెహోవా దూత ఎదుట నిలబడి ఉన్నాడు. సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. సరా ఏంటి? లోకస్తుడు ఎలా పోయినా చెప్పరెవరు. లోకస్తులు వారికి ఇష్టమైన జీవితం జీవించినా, వారు ఎలా బ్రతికినా చెప్పరు. కానీ క్రైస్తవుడిపై అనేక ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఇది చేశాడు, అది చేశాడు, బలహీనతల్ని పట్టుకుంటూ ఉంటారు జనాలు. ఏంటి? అందరూ మనుషులమే, అందరూ బ్రతుకుతున్నాం ఇక్కడ కలిసిమెలిసి, సమాజంలో హాయ్ బాయ్ అని బ్రతుకుతూ ఉన్నవారే. కానీ ఇక్కడ ఎవరి మీదకి ఫిర్యాదు వస్తూ ఉంది? ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారి మీదకి, దేవుని భక్తుల మీదకి ఫిర్యాదు తీస్తున్నాడు అపవాది. అందుకే ప్రభు మొట్టమొదటి వాక్యంలో ఏం చెప్పారు తెలుసా? నేను ఈరోజు చెప్పిన వాక్యంలో, మీ చింత యావత్తు ఎవరి మీద ఏమైనా దేవుని మీద వేయు. దేని గురించి నువ్వు చింతపడుతూ ఉన్నావు, దేని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఎవరు ఏమన్నారా, ఎవరు నిన్ను శోధిస్తున్నారా, ఎవరు నిన్ను బాధపరుస్తున్నారా, ఎవరు నిన్ను హింసిస్తున్నారా, అవంతా ఎవరికి చెప్పాలి? ప్రభువుకి చెప్పాలి. ఇప్పుడు ఈరోజు అనేక మంది అండి, ఈరోజు వారి బలహీనతల్ని పట్టుకొనే మనం మానవులము. ఈ మానవునికి చాలా బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని పట్టుకుంటున్నారు, అదే చెప్తూ ఉంటారు. అదే ఫిర్యాదులు. ఫలానా పాస్టర్ గారు ఇలాగా, ఫలానా సేవకులు ఇలాగా, ఫలానా కుటుంబీకులు ఇలాగా, ఫలానా వాళ్ళు అలాగా. ఏంటి? ఈ లోకంలో బ్రతికేవారు, లోకస్తులు, అపవాది సంబంధులలో ఎవరికైనా అలాంటి ఫిర్యాదులు వచ్చాయా అంటే లేదు. నువ్వు దేవుని కుమారుడివి, నీకొస్తాయి ఆ ఫిర్యాదులు. క్రీస్తుతో ఎవరైతే కలిగి జీవిస్తారో, క్రీస్తుతో ఎవరైతే బ్రతుకుతారో, క్రీస్తులో ఉండి ఎవరైతే నడుస్తున్నారో వారి మీదికి వస్తాయండి ఫిర్యాదులు. ఎవరికైతే ఫిర్యాదులు రావో, ఎవరికైతే నేరములు రావో, ఎవరికైతే ఈ యొక్క సమస్యలు రావో, వారు లోక సంబంధులు. వారు సరే, ఈ బలహీనతలను ఎవరు పట్టుకోరు. లోకంలో ఎలా బ్రతికినా, ఎలా గెంతినా, ఎలా జీవించినా వారు ఈ రోజుల్లో ఎలా ఉన్నా సరే వారు పట్టించుకోరు. కానీ దేవుని బిడ్డలకి ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. ఫిర్యాదులు సరే అండి, మీకు అర్థమవుతుంది. తాగేసి రోడ్డు మీద పడి దొరిలి
వాడు ఎలాగున్నా ఎవరు పట్టించుకోరు. ఒక దేవుని బిడ్డగా నువ్వు నీకు తెలియకుండా ఏమైనా చేసినప్పుడు అనేక మందికి కళ్ళు వాని మీదే ఉంటాయి, అనేక మంది చేతులు వారికే చూపిస్తూ ఉంటాయి. లోకంలో ఉన్న వారికి ఎందుకు చూపించరు? దేవుని నమ్ముకోలేని వారిని ఎవరు ఎందుకు చెప్పరు? దేవుని వాక్యంలో ముందే చెప్పేసి ఉంది, నా నిమిత్తము నిన్ను హింసించి నిందించి నీ మీద చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు నువ్వు ధన్యుడవు. ప్రభువు ముందే ఇవన్నీ మనకు చెప్పేస్తామన్నాడు ఆయన. ప్రభు వాక్యంలో వ్రాయబడినట్టుగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో ప్రతి క్రైస్తవుని జీవితంలో నెరవేర్చబడతామన్నాయి ఈరోజు. చూడండి ఒకసారి. 7వదిగా 2 తిమోతేయులకు రాసిన పత్రిక 2:23 సత్యానికి వ్యతిరేకముగా వితర్కములు జగడములు పుట్టించడం ఇక్కడ చూస్తాం. చూడండి, సత్యానికి వ్యతిరేకముగా వితర్కములు జగడములు పుట్టించడం చేస్తా ఉంటాడు అపవాది. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 2:23 నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. మూడులు వీరు జ్ఞానం లేదు వారికి, బుద్ధి లేదు వారికి. వీళ్ళేం చేస్తారు కదా? ఏం చేస్తారండి? వితర్కములు జగడములు పుట్టిస్తాడు. మంచి శుభకార్యం జరుగుతూ ఉంది అంటే అక్కడ ఏం చేస్తారు? పెద్ద గొడవ చేసేస్తూ ఉంటారు చాలా మంది. సువార్త జరుగుతుందంటే మధ్యలో దూరిపోయి ఏంటి చూడండి, ఇక్కడ చాలా మంది ఈరోజు మేము అనేక ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళినప్పుడు ఒకడు ఏం చేశాడంటే ఫుల్గా తాగేసి అతను ఏం చేసాడు, మేము బస్సు మీద సువార్తకి వెళ్ళాం అరకు వ్యాలీ ప్రాంతాల్లో. ఈ వ్యాలీలోనే ఒక 30 మంది కలిసి మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఇక్కడ బోడుగూడలో ఒక అతను బట్టలేమి లేవు, ఒక చిన్న సాల్వ కప్పుకొని బాగా రెచ్చిపోయి అక్కడ సువార్త చెప్తూ ఉన్న మా మధ్యకు వచ్చి, మీరెవరు, ఎందుకు వచ్చారు? మేము మరం తాగుతూనే ఉంటాం, మేము ఎలా పోతాం, మీకెందుకు? ఇదిగో నేను ఇలాగ అయిపోయాను, దేవుడు నాకేం చేశాడు? ఎన్నో మాటలు మాట్లాడి ఏంటి క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలు ఎవరిని పాడు చేయడానికి రారండి. ప్రతి క్రైస్తవుడు ఒక జీవితం బాగుపడాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ సమాధానం కలిగి జీవించాలని, ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని, వారి కుటుంబాలు మారాలని, త్రాగుడు నుండి విడిపించబడాలని, రోగాల నుండి బాగుపడాలని, చెడు మార్గాల నుండి వారు తొలగిపోవాలని ఈరోజు ప్రతి ఒక్క దేవుని బిడ్డలు పోరాడుతూ ఉన్నారండి. ఈరోజు ఎవరు పోరాడుతూ ఉన్నాడు? ఒక మనిషి పాడవుతున్న వ్యక్తి బాగుపడాలని ఎవరైనా పోరాడా? ఎవడున్నాడు? ఈరోజు జ్ఞానవంతులైన వారు, బుద్ధి గలవారు, డాక్టర్లు అనబడిన వారు, గ్రామ పెద్ద అయిన వారు, అనేక మంది ధర్మాలు పాటించేవారు, అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వారు, దాన ధర్మాలు చేసిన వారు ఎవరైనా కోరుకుంటున్నారా? ఒక మనిషిని సువార్తనగా మంచి వార్త చెప్పడం ఏంటది? బాబు ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇలాగుండు. ఏంటి ఒక కుటుంబంలో తండ్రి త్రాగుడుకు బానిసైపోతే భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారు. ఆ తండ్రి వల్ల ఈ పిల్లలందరూ ఒత్తిడి అయిపోయి త్రాగి తన లివర్స్ పాడు చేసుకొని ఆరోగ్యం చెడిపేసుకొని ఆరోగ్యం అంతా పాడైపోతూ ఉంటే ఏ రోజైనా
పెద్ద అయిన వారు, అధికారులైన వారు, ఈరోజు నిలదీసేవారు, ఈరోజు అడ్డుపడేవారు, ఈరోజు నువ్వెందుకయ్యా మా ఊర్లో వచ్చేవు అని అడిగేవారు, మేము ఎలాగుంటా ఉంటాం మీకెందుకు మా జీవితం పట్ల అనేవారు. ఎవడైనా, ఏ ఆడదైనా ఏ మగోడైనా వెళ్ళి, ఇదిగో బాబు నువ్వు తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు నశించిపోతావు, నీ కుటుంబం పాడైపోద్ది, నీ భార్య భర్తల సమాధానం ఉండదు, నీ కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, నీ కష్టమంతా త్రాగుడికే దారపోస్తే చివరికి నువ్వు కూడా మిగిలవు బాబు, మారురా బాబు అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే క్రైస్తవుడే ఉన్నాడండి ఈరోజు. దేవుని బిడ్డలే ఉన్నారండి ఈరోజు. ఏ వారు వచ్చి మంచిని ప్రకటిస్తూ ఉంటే, మంచిని బోధిస్తూ ఉంటే ఎందుకు నువ్వు వెళ్ళి మంచిని మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు మేలు చేసావు ఏ రోజైనా ఎవరికైనా? వాళ్ళు వచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చారు ఏ రోజైనా? వారు వచ్చి ఇదిగో బాబు నువ్వు తాగడం వల్ల నీ కుటుంబానికి ఆహారం లేదు, నీ కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, మంచి ఇల్లు లేదు నీకు అని ఏ రోజైనా 10 రూపాయలు నీకు సాయం చేశారా? ఏంటి వారిని ఎందుకు నువ్వు, వారి వెనక ఎందుకు నువ్వు వెళ్తూ ఉన్నావు ఈరోజు? ఏంటి జగడాలు? నేను ఎందుకు చెప్తున్నా మాటల్లో? అతను ఫుల్గా తాగేసి వచ్చి మా ఊరు ఎందుకు వచ్చారు మీరెవరు? ఇది మా ఊరు, మీ ఊరు కాదు, వెళ్ళిపోండి అని అగ్గిపెట్టి తీసి ఆ శాలో కింద పెట్టి ఏం చేసారు తెలుసా అండి? బస్సును తగలబెట్టేస్తానంటున్నాడు. ఏంటి జ్ఞానం ఉందా అలాంటి వాళ్ళకి? బుద్ధి ఉందా అలాంటి వాళ్ళకి? నీ మేలు కోరి వచ్చారే వారు, నువ్వు బాగుండాలని వచ్చారే. ఈ రోజు నువ్వు ఒక కుటుంబము త్రాగుడికి బానిసైపోయిన వారి కుటుంబంలో తండ్రి త్రాగుడు మానేస్తే ఆ భార్య బిడ్డలకి ఎంత సంతోషం అండి. ఈరోజు తాగి డబ్బును దారపోసి ఏంటి పిల్లలకి బట్టలు లేకుండా, సరైన తిండి లేకుండా, ఒత్తిడికి బానిస బ్రతుకుల్లో వెళ్ళిపోయిన ఆ కుటుంబం ఒక తండ్రి దేవుని మాటలు విని త్రాగుడు మానేస్తే కుటుంబంలో ఎంత సమాధానం అండి. చూసారా పిల్లరా? జగడాలు పుట్టించువాడు, వితర్కములను జగడములను పుట్టిస్తాడు అపవాది. అమ్మో భయం లేదు, బస్సు నట్టిచ్చేస్తానని వచ్చాడు. ఏమైనా ఊరికి ఏమైనా గొప్ప చేసి ఉద్ధరించాడా వాడు? ఏంటి? లేకపోతే ఏ రోజైనా గ్రామానికి బాబు ఇలా ఉండండి రా, మంచిగా ఉండండి చెప్పాడా? లేదు. పుట్టింది మొదలుకొని త్రాగుడే తాగుడు. ఆ ఒళ్ళు ఎలా ఉందో కూడా ఒళ్ళు మరిచిపోయి ఉన్నాడు తాగేసి. ఇదంతా ఎందుకు వాడు అలా అయిపోయాడు? ఎందుకు బ్రతుకుతున్నాడు వాడు అంటే అపవాది వానిలో పని చేస్తున్నాడు, శాతాను పని చేస్తున్నాడు, జగడాలు పుట్టిస్తా ఉంటాడు. దేవుని బిడ్డలతో జగడాలు పుట్టిస్తూ ఉంటారు చాలా మంది వచ్చి. వాడు మంచోడే, కానీ అతనిలో ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. అపవాది వానికి ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తున్నాడు, జగడాలు పుట్టిస్తున్నాడు, వితర్కములు పుట్టిస్తూ ఉన్నాడు. చూసారా వాక్యం ఏమంటుంది ఇక్కడ? సత్యానికి వ్యతిరేకముగా వితర్కములు జగడములు పుట్టించడం. సత్యం చెప్తూ ఉన్నాం, జీవిత పరమార్థం చెప్తూ ఉన్నారు ఇక్కడ దేవుని బిడ్డలు. గొడవలు ఎందుకమ్మా వస్తున్నాయి? ఇక్కడ భార్య భర్తలు ఎందుకు విడిపోతున్నారు? బిడ్డలు ఎందుకు అనాథులైపోతున్నారు? ఈరోజు భర్త ఉండి భార్య లేకుండా అయిపోతున్నారు, భార్య ఉండి భర్త లేకుండా ఎందుకు బతుకులైపోయే రోజైనా ఆలోచించారా? సమస్యలు వస్తూ, శోధనలు వచ్చి, కుటుంబాల్లో అపవాది దూరిపోయి ఇద్దరిని విడతీసి ఒత్తిడి తెస్తూ ఉన్నాడు. సత్యాన్ని అన్వేషించే వారికి ఏం చేస్తున్నాడంటే వితర్కములు జగడములు పుట్టిస్తూ ఉన్నాడు అపవాది. ఈ మాటలు మనం ఎంత డబ్బిచ్చినా కొనలేము. ఈ మాటలు మంచి మాటలు. పాడయ్యేవి కొనగలం,
పాడయ్యేదానికి సమయాన్ని ఇవ్వగలం, చెరిపి వేసే వాటి కోసం పరుగులెత్తగలము, కానీ బాగుపడేదాన్ని, ఈ విలువైన మాటల్ని ఎంత డబ్బిచ్చిన వారు కొనలేరండి. అది దేవుని బిడ్డల నోటి నుండి వచ్చే మాటలే, దేవుడు చెప్తున్న మాటలు తప్ప ఏ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మళ్ళీ భక్తులను చంపించును. చూసారా? ఎవరు? అపవాది. చూడండి, 8వదిగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో మనం చదివినప్పుడు, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధివై తన సహోదరుని చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. ఎందుకు కయీను తన సహోదరుని చంపాడు? హేబేలు నీతి క్రియలు చేసిన వాడు, తన క్రియలు నీతివి. కయీను దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు. మొట్టమొదటి నరహత్య జరిగింది అక్కడ. దేవునికి ఇచ్చే అర్పణలలో హేబేలు మంచి వాటినికి అర్పణగా అర్పించాడు. అక్కడ కయీను ఇలా కొంచెం ఇవ్వడం, వద్దు దేవునికి ఇస్తానో లేదో, దేవునికి ఇవ్వాలా వద్దా, ఆ ఇరువురు కూడా అర్పణలు అర్పించడానికి వెళ్ళారు. ఆ ఇరువురిలో దేవునికి అర్పణ అర్పించారు ఇద్దరు కూడా. కానీ దేవునికి ఎవరి అర్పణ మంచిదిగా ఉంది? హేబేలు అర్పణ. కయీను అర్పణ ఎలాంటిదంటే దుష్టుని సంబంధిగా అతను అర్పించాడు అక్కడ. అప్పుడు తమ్ముని మీద అసూయ కలిగి తమ్మునికి దుష్టుడు కయీను లోపలికి దూరిపోయి అపవాది సంబంధం అయిపోయాడు. అప్పటికే ఏం చేశాడు? మొట్టమొదటి హత్య చేశాడు కయీను, చంపేశాడు తమ్ముడిని. ఎందుకు? ఇద్దరే కదా ఉన్నారు, ఆదాము హవ్వలకి. మరి ఈ ఇరువురిలో ఎవరు వచ్చి అక్కడ మాట్లాడింది లేదు. అక్కడ నాకు హేబేలు అర్పణ నచ్చిందని ప్రభువు చెప్పినప్పుడు ఇతనిలో శాతాను దూరాడు, అపవాది దూరి కయీనులో హేబేలులా చంపేలా చేశాడు. దేవుని అత్త సాక్షులు చాలా మంది, దేవుని కోసం చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చేయలేని నేరాన్ని మోపి వారిని చంపేశారు చాలా మంది. అపవాది చంపేశాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో అపవాది దూరిపోయి అనేక కుటుంబాల్ని అనాథులుగా మిగిలించాడు అపవాది. పిల్లలు అనాథులైపోయారు. సరేండి, ఇవి ఎలా జరుగుతున్నాయి? అపవాది సంబంధి అయిన వాడే ఇవన్నీ జరిగిస్తా ఉన్నాడు. ఎంతమంది అండి క్రైస్తవులు చనిపోయారు. మానవత్వం ఏమైపోయింది ఈరోజు? దేవుడు ప్రాణాన్ని పెడుతూ ఉంటే, దేవుడు ప్రాణాన్ని పోస్తుంటే, ఈ లోకానికి వచ్చి తాను బ్రతికి దేవుడు పిలిచే వరకు కూడా ఉండకుండా అనేక మంది హత్యకి గురైపోతూ ఉన్నారు. దేవుడు ప్రాణం పోస్తుంటే భయం లేకుండా ఇలా ఏం చేస్తున్న ప్రాణాన్ని తీసేస్తా ఉన్నారు. ఎంతమంది దేవుని బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఉన్నారండి. అపవాది చంపిస్తున్నాడు. ఇవన్నీ అపవాది చంపేలా చేస్తూ ఉన్నాడు. అపవాది ఇష్టాన్ని జరిగిస్తున్నాడు అక్కడ. సరే కదా. 9వదిగా మానవులను మితిమీరిన కామాభిలాష గల వారిగా చేస్తూ ఉన్నాడు.
కామాభిలాష యందు మితిమీరిపోయిన వారు కామాభిలాషలు పడిపోతున్నారు. ఎన్నోది 9వది చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అంటాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక అన్నాడు. కామాభిలాష. ఎవడైతే కామాభిలాషకి వెళ్ళిపోయి మితిమీరిపోయి ఉంటారో వారిలో ఎవరున్నారని అర్థం? అన్యుని వలె అన్నాడు. అంటే దుష్టుని వలె. దుష్టుడు అక్కడ కార్యాన్ని చేస్తున్నాడు. పసిపిల్లలు అనక, చిన్నపిల్లలు అనక, భావి వర్షాలు లేవు, వృద్ధులేమి, యవనస్తులేమి. ఈరోజు అనేక మంది అండి మన జీవితంలో చూసారా, వార్తల్లో ఇప్పుడు దాకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆడపిల్లల మధ్య భయాందోళనలు పుడుతూ ఉన్నాయి. ఒక ఆడబిడ్డ ఇంటి బయటికి వెళ్ళాలంటే భయము. ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళిందంటే తల్లిదండ్రుల గుండెకుపులు. సరే, కామాభిలాష, మితిమీరిపోయిన కామాభిలాష. కూతురనక, తల్లనక, సరే, ఎలా జరుగుతున్నాయి ఈ కామాభిలాష అంటే? దుష్టుడు పెడుతున్నాడు. దుష్టుడు ఈరోజు చట్టాలు వారిని ఆపలేకపోతున్నాయి. శిక్ష వారిని బంధించలేకపోతుంది. ఉరి వేసిన గాని ఒక మనిషి మారలేకపోతున్నాడు. జైలు శిక్ష భరించి కూడా మళ్ళీ వచ్చి అదే పనిగా, లేకపోతే ఒకడు జైలుకు వెళ్ళింది చూసి కూడా, హత్య చేయబడ్డది చూసి కూడా ఒక్కొక్కరిలో దూరి అపవాది ఏం చేస్తున్నాడంటే మితిమీరిన కామాభిలాష యందు వారిని ముంచుతూ ఉన్నాడు అపవాది. పసిపిల్లలు బలి అయిపోయారు కామాంధుల చేతిలో పడి. ఎంతో మంది డాక్టర్లు, యవనస్తులు ఏంటి ఈరోజు చెప్పుకొని పోతే ఎంతో మంది పేర్లు మీకు తెలుసు. మీ ఊర్లోనే, మన పట్టణాల్లోనే, మన గ్రామ పరిధిలోనే, మన జిల్లాలోనే, మన మండలాల్లోనే, మన యొక్క రాష్ట్రంలోనే, పక్క రాష్ట్రాల్లోనే ఎంతో మంది వారిని ఉరివేయాలి అని ధర్నాలు, ఆ కామాంధుడిని ఉంచకూడదు అని ధర్నాలు, కేసులు నమోదులు ఎన్నో. ఎవరు ఆపుతారు వీటిని? అపవాది చేస్తున్న ఈ పనులు చూడండి. మితిమీరిన కామాభిలాషులవి. ఇక్కడ వాక్యం, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అన్నాడు. ఎంతో మంది ఈరోజు యవన బిడ్డలు కామాభిలాషులు కలిపోయి, ఎంతో మంది ఆడపిల్లలు వారి జీవితాలు బలి తీసుకున్నాయి. గర్భిణీలు అయిపోయి వారు బయటపడలేక, వారు ఎలా దాన్ని తొలగించుకోవాలో తెలియక హత్య చేసుకున్నారు ఎంతో మంది. మన కంటికి కనిపించట్లేదండి. ఈరోజు ఒక ఆడపిల్లను ఫ్రీగా వదలడానికి కూడా భయమే. చిన్న పిల్లలండి ఈరోజు సెల్ ఫోన్ పట్టుకుంటే లోకంలో ఏం జరుగుతుందో అన్నీ చూపించేస్తున్నారు. ఈరోజు చెప్పాలంటే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కానీ ఆడవాళ్ళకి బుర్రలు లేవు, బుద్ధి లేదు. ఏంటి యూట్యూబ్ ఛానల్ పెరగాలని ఎంతో మంది అన్న, అమ్మ, నాన్న, తల్లిదండ్రులు అని కూడా చూస్తారేమో అని సిగ్గు లేకుండా ఈరోజు ఆడపిల్లలే అలా మారారు. చూడండి ఎలా ఉన్న విచిత్రాలు చూస్తూ ఉంటే
దేవుని తెలుసుకున్న మేము అవి వీళ్ళ సెల్ఫ్ ఆన్ చేయడానికి భయం వేస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. అలాంటివి ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఆడవాళ్ళే చేస్తున్నారండి ఈరోజు. ఒకప్పుడు శరీరాన్ని ఎంత చక్కగా భద్రంగా దాచుకునేవారు, ఈరోజు ఏం చేస్తున్నారంటే విప్పుకొని చూపిస్తున్నారు లోకాన్ని. తండ్రి చూస్తున్నాడని తెలియదు, అన్న చూస్తున్నాడని తెలియదు, కుటుంబీకులు చూస్తున్నారని తెలియదు. వీళ్ళకి బుర్రలు ఉన్నాయి అంటారా ఏంటి? ఎంత భయంకరంగా అపవాది వారిని వలలో వేస్తాడు చూడండి. జాగ్రత్త, నువ్వు సెల్ ఫోన్ పట్టుకుని ఏం చూస్తున్నావో యవనుడా, యవన స్త్రీ, యవన పిల్లలు, జాగ్రత్త. ఎంత భయంకరంగా సాతానుడు ఒక్కొక్కరిని ఎలాగా వారిని చెరిపేస్తున్నాడో జాగ్రత్త. లోకము, ఈ లోకములో ఉన్న వాటిని కూడా మనం చూస్తూ ఉంటే భయం వేసేస్తుంది. ఒక ఆడపిల్లగా నువ్వు ఉండాల్సింది పోయి వారి యొక్క శరీరాన్ని ఎలా పెట్టుకోవాలో పోయి అన్ని చూపిస్తున్నారు. దయచేసి ఇటువంటి వారిని ఖండించండి. వాటిని చూసి సంతోషించడం కాదండి, వాటిని చూసి భలేగుంది అని చెప్పుకోవడం కాదండి. నీ పిల్లలే, నీ ఇంట్లో నీ పిల్లలే చూసి చూసి మారిపోతారు. జాగ్రత్త. అశ్లీలులు, దరిద్రం, అవన్నీ కూడా చూస్తూ ఈరోజు చిన్న పిల్లలు మారిపోతూ ఉన్నారు. అలాంటి కామాభిలాషకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు. అలాంటి వారిని గద్దించండి, ఖండించండి. అటువంటి వారిని ఈరోజు నీ కూతురు, నీ తల్లి, నీ చెల్లి, నీ అక్క వీళ్ళు ఉన్నారు ఏంటి, వాళ్ళకి సిగ్గు సామరం లేదు, వారు పెడుతూ ఉంటారు. అలాంటి ఖండించండి. వారి వల్ల ప్రపంచ జనాలందరూ కూడా వాటి మీద పడిపోయి కామాభిలాషలు మితి మీరిపోయి ఏమో జరుగుతూ ఉంది తెలుసా? నీ కుటుంబంలోనే ప్రమాదాన్ని తెచ్చుతూ ఉంది. నీ కుటుంబంలోనే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆడపిల్లకి రక్షణ లేదండి. ఈరోజు నేను చెప్పాలంటే ఆడోళ్ళే అలా చేస్తున్నారు, ఆడపిల్లలే. ఈరోజు నీ ఇంట్లో నీ ఆడపిల్ల ఎలా ఉంటుందో ప్రభు మాటల్ని చెప్పండి దయచేసి. భయంకరం, భయంకరం అండి. ఈరోజు ఎక్కడ చూసినవే. సొదొమ గొమొర్రా పట్టణం ఆ రోజు ఎలా ఉండిందో మన వాక్యంలో చూసాం. ఈరోజు మన సమాజమే, మన గ్రామాలే, మన పల్లెటూర్లే, మన పట్టణాలే, మన విలేజ్లే ఈరోజు ఏమైపోయాయి తెలుసండి? పాడైపోయాయి. ఎవరి వల్ల జరుగుతూ ఉన్నాయి ఇవి? అపవాది వల్ల. చూడండి ఇక్కడ ఏంటి మానవులను మితి మీరిన కామాభిలాష గల వారిని చేస్తూ ఉన్నాడు. తెలియని వారు లేరు అండి అలాంటివి. అపవాది చేస్తున్నాడు ఇవి. దేని బిడ్డలారా దయచేసి ఇలాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం, ఖండిద్దాం, గద్దిద్దాం. అవి అరికట్టాలి. రాబోయే తరాలు, రాబోయే తరములో ఇంకా ఊహించుకుంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ 10వదిగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ గుమికూడి ఎవరి దగ్గరకు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారండి? లోతు ఇంటికి వచ్చారు. ఈ సొదొమ మనుషులు ఎలాంటి వారు? ఈరోజు మీ ఇంట్లో వచ్చిన వారు ఎవరు? ఊరందరూ, బాలురు, ఋతులు, ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చేసారు ఆ ముగ్గురు మనుషుల కోసం. వారితో మేము కూడాలి అని వచ్చారు. అక్కడ ఎవరు మంచి, ఎవరు చెడ్డ, ఎవరు ఏ రోగం ఉందో ఏమీ లేవు. ఈరోజు ఏ జబ్బు ఉందో తెలియదు. కరోనా వచ్చిన టైంలో పక్కోడి దగ్గరికి వెళ్ళడానికి భయం. ఈరోజు
హెచ్ఐవి ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలంటే భయం. కానీ ఆ మితి మీరిన కామాభిలాష వచ్చినప్పుడు ఎవరని చూడటం లేదు ఈరోజు. చూసారండి, ఎవరు ఖండిస్తారు ఇవి? ఎవరు వారి కడతారు వీటిని? క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నువ్వు నేనే చేయాలి పని. వీటిని చెప్పేవారు రారండి. సత్యాన్ని బోధిస్తూ ఉంటే, ఇది ఇలా బ్రతకాలి అంటే, ఇలా జీవితం ఉండాలి అంటే, ఇదండి జీవితం అని చెప్పేవారిని ఫిర్యాదులు చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, నేరము మోపడానికి వచ్చేవారు ఉన్నారు. కానీ ఇలాగ చెడిపోతున్న వారిని, ఇలాగ హత్యలు చేస్తున్న వారిని, ఇలాగా ఒళ్ళు మరిచిపోయిన వారిని, మాన మర్యాద లేకుండా ప్రవర్తించే వారిని చెప్పడానికి ఎవడు ముందుకు రావట్లేదు. ప్రార్థన చేద్దామండి పిల్లరా. ఇవంతా చేస్తున్నది ఎవరు? అపవాది. అపవాది చేస్తున్నాడు ఈరోజు. ఇలాంటివి చేయకండి అని ఎవరైనా బోధిస్తున్నారంటే లేరండి, ఎవరు లేరు, ఎవరు లేరు. మంచిని బోధించేవారు ఎవరు కనబడటం లేదు. దేవుని బిడ్డలే మంచిని బోధించేవారు ఉన్నారు. దేవుని భయం ఉన్నవారే, దేవుని బోధులు ఎవరైతే అనుసరిస్తారో వారే చెప్పేవాళ్ళు ఉన్నారు. వారి మీదకి నేరాలు మోపేవారు, వారి మీదకి ఫిర్యాదులు చేసేవారే ఉన్నారు. కానీ సమాజంలో ఒక మనిషిని బాగు చేసే నాథుడు లేడండి, లేడు. ఎందుకు? అపవాది చేస్తున్న కార్యాలు ఇవన్నీ. అపవాది ఒక్కొక్కరిలో దూరి ఒక్కొక్కరిలో జగడాలు పుట్టించి, కులబాత భేదము లేకుండా ఈరోజు జనాలు చల్ల చెదరైపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతికి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 11వదిగా నాశనము చెయ్యడం ఎవరి పని అంట? అపవాది పని. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపొల్లోయోను. సరేండి, ఇది నాశనము చేయడానికి వస్తున్నాడు. అతని పేరేంటి? ఏం పేరు? అబద్దోనని, అపొల్లోయోను అని. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, నాశనము చేయవాడు. ఈ జనాలందరినీ ఇలాగా నాశనం చేస్తూ ఉన్నాడు అపవాది. 12వదిగా మనం చూసినప్పుడు, మానవునికి వలవేసి నరకం వైపు లాక్కుని వెళ్ళడమే వాడి పని. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. నాశన పాత్రుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనం చదివాం ఏంటి? వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, గుచ్చుతున్నాడు, వల వేస్తూ ఉన్నాడు. ఏ వల? త్రాగుడనే వల. ఏ వల? కామాభిలాష అనే వల. ఏ వల? ధనం అనే వల. ఏ వల? లాభం అనే వల. ఏ వల? ఇష్టాలు పుట్టించే వల. ఆశ, దుర్వ్యాపారము, వలలు వేస్తూ ఉన్నాడు, మానవులందరినీ గూచిలాగుతూ ఉన్నాడు. లాగి వారు పాడవుతుంటే వారక్కడ ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు, ఊరులు వగ్గుతూ ఉన్నాడు. వాళ్ళు పాడైపోయి, ఆరోగ్యం చెడిపోయి, పాడైపోయి, నాశనం అయిపోయి, చెరిపేసుకొని ఉంటే విడించిస్తున్నాడు అపవాది. సంతోషిస్తూ ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉంటున్నాడు అపవాది. సరేండి, మరి ఇలాంటి వారిలా మనం ఉండకూడదు అని
దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో మనం చూద్దామా ఒకసారి? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? అపవాది యొక్క క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయని. ఇప్పుడు అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అపవాది యొక్క క్రియలు అవన్నీ, అతని క్రియల్ని లయపరచడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? డిసెంబర్ నెలలో మనము క్రీస్తు పుట్టుకను గూర్చి పండుగలు చేసుకుంటాం. ఎందుకు పండుగ చేస్తూ ఉన్నాం? డిసెంబర్ 25నే పండుగలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారు అంటే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేనికి వచ్చాడు ఆయన అంటే అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు ఆయన. యేసు అనే అర్థానికి ఏంటంటే రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు ప్రభువు. అపవాది చేతిలో నుండి ఆ పాతాళానికి వెళ్ళకుండా మనం రక్షించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఆయన. రెండవదిగా 1 యోహాను చూడండి కుమారా, అక్కడ మనం చదవం ఏంటి? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నతనియు ఎరుగుతుము. నన్ను ఎవరు? మనం దేవుని సంబంధాలు. మనం లోకమంతయు ఎవరి ఎందున్నాయి? ఇది దుష్టుని చేతిలో ఉంది లోకం. అందుకే వారు ఎలా ప్రవర్తించిన, ఎలా ఉన్నా వారికి ఆనందం, సంతోషము ఈ లోకంలో ఉన్నప్పుడే అనుభవించి, శరీరం కుళ్ళిపోయిన పర్వాలేదు, శరీరం పాడైపోయిన పర్వాలేదు, గుండె పాడైన పర్వాలేదు, లివర్స్ పాడైన పర్వాలేదు, నా కుటుంబం పాడైపోయిన పర్వాలేదు, నా పిల్లలు పాడైన పర్వాలేదు అని ఏం చేస్తున్నాడు? సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నాడు. బ్రతకవలసిన బ్రతుకులు ఏం చేసుకుంటున్నాడంటే కొద్దిగా చేసుకొని తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికి అపవాది చేతిలోకి వెళ్ళిపోయి లోక సంబంధుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇది మనకు తెలుసు, మనం ఎరుగుదాము ఇవి అన్నీ. చూడండి 1 యోహాను 5:18 ఏమని వ్రాయబడి ఉంది? మనము దేవుని సంబంధులమనియో లోకమంతయో దుష్టుని అందున్నదని ఎరుగుతాము. లోకమంతా ఎక్కడ ఉందంటే దుష్టుని అందు ఉన్నది ఈ లోకం. అది మనకు తెలుసు. అది మూడవదిగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో చూస్తే వారు గొర్రె పిల్ల అది యేసు రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అపవాదిని ఎలా జయించారండి? ఈరోజు మనం ఎలా జయించాలంటే ఏ గొర్రెపిల్ల రక్తము అంటే గొర్రెపిల్ల ఎవరు? యేసు రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు వారు. మనం ఏం జయించాలి ఇప్పుడు? యేసు రక్తమును బట్టి తామిచ్చిన మన సాక్ష్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? వానిని జయించాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనము జయించాలంటే ఎవరిని బట్టి జయించాలి? ఇప్పుడు అపవాదిని క్రీస్తు రక్తములో మనం జయించాలి. క్రీస్తు రక్తములో కడగబడిన వారే, క్రీస్తుని నమ్మి పాప క్షమాపణ పొంది మొదటగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ తీసుకున్న వాడు రక్షించబడతాడు. ఇదండి సువార్త. ఈ సువార్తయే చెబుతూ ఉన్నాం మనం అందరము. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు అపవాదికి నువ్వేం చేస్తావు? వానిని జయించగలుగుతావు నువ్వు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? క్రీస్తు కొరకు వాక్యం విన్నావు నువ్వు, దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం విన్న నీవు నీ జీవితంలో దేవుని సంబంధిగా ఉన్నావా, అపవాది సంబంధిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు.
అపవాది సంబంధులు ఎలాంటి వారు మనం చెప్పాను ఈరోజు మీకు. దేవుని సంబంధులు ఎలాంటి అంటే, ఇదిగో ప్రభువు చెప్పినట్టుగా మనం చేసినప్పుడు దేవుని సంబంధులమే. ఆ రీతికి ఉండడానికి ఇష్టపడుతున్నావా? కళ్ళు మూస్తావా? ప్రార్థన చేద్దాం. మకరించి ప్రార్థన చేద్దామా? ఈరోజు నువ్వు తీర్మానించుకో. నువ్వు లోక సంబంధిగా ఉండకూడదు. అపవాది సంబంధిగా ఉంటే ఏమైపోతావంటే పాతాళానికి వెళ్ళిపోతారు. పాతాళంలో ఎవడున్నాడు? నాశన పాత్రుడు ఉన్నాడు. నాశనం చేయడానికి, దేవుని బిడ్డలను చెరిపివేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు అపవాది. వాణ్ణి జయించాలంటే, వాణ్ణి లయపరచాలంటే యేసు మాత్రమే అని లయపరచగలడు. యేసు రక్తంలో నువ్వు కడగబడినప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, నీ ఘననామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు అయినా. వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, దుష్టుడు అపవాది వలలు ఒగ్గి ఉన్నాడు నాయన. వలలు గుచ్చి లాగుతూ ఉన్నాడు, ఉరులు వడ్డీ ఉన్నాడయ్యా. ప్రభువా, తెలుసుకొని నీ బిడ్డలు వారు తప్పించుకొని నీ బిడ్డలుగా జీవించడానికి వారిని నీ వాక్యము చేత మీరు బలపరచండి అయ్యా. నీ వాక్యము మాకు బోధిస్తూ ఉన్నది నాయన. మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దినదినము నీ వాక్యము చేత ఉదకాశనానము చేస్తూ ప్రభువా, నీకు దగ్గరయ్యే వాక్యాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. ప్రభువా, నీ రాజ్య వారసులుగా నీ బిడ్డలు ఉండడానికి సాయం చేయ రక్తంలో ప్రతి ఒక్కరును కడగపడుతురుగాక నాయన. తండ్రి, బిడ్డలందరినీ మీరే రక్షించమని, ఇంకా ఏ ఆత్మలైతే ఇంకా రక్షించబడలేదో, ఎవరైతే ఇంకా బాప్తిస్ము పొందుకోలేదో నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నేను నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్ము తీసుకోవడానికి మీ సహాయం నీ బిడ్డలకు దయచేయమని. ప్రభా, అపవాది క్రియను లయపరచడానికి నువ్వు వచ్చావు నాయన. ఆ గొప్ప అయ్యా వర్తమానము మేము విని ఉన్నాం. ఇదిగో నీ బిడ్డల్ని మేము అనేక మందిని చెబుతూ ఉండగా వారి జీవితాల్లో మీరే కార్యాలను జరిగించి నీ నామానికి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడి పొంది అన్నాము మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్.